ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల గృహ వినియోగదారులు, హోటళ్లు, హాస్టళ్లలో వంట పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడి కష్టాలు పెరిగాయి. ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న 2 రోజుల్లో వినియోగదారుడి ఇంటికి వాహనంలో డోర్ డెలివరీ చేసేవారు. ప్రస్తుతం ఆ సదుపాయాన్ని నిలిపివేశారు. 20 రోజుల క్రితం బుక్ చేయగా ఓటీపీలు వచ్చినా డోర్ డెలివరీ చేయకపోవడంతో ప్రస్తుతం వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రోజుల క్రితం గ్యాస్ కోసం బుక్ చేసుకున్న వారికి సైతం ఓటీపీలు వచ్చిన ఇంటికి సరఫరా చేయకపోవడంతో వినియోగదారులు గ్యాస్ కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బుకింగ్ చేసుకునేందుకు 45 రోజుల వ్యవధి నిర్ణయించడంతో ఇప్పటికే సిలిండర్ అయిపోయి మరొకటి రాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న 45 రోజుల వరకు ఆగాల్సిందేనని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు సూచిస్తున్నారు. వాస్తవానికి వాణిజ్య సిలిండర్ల సరఫరా ప్రస్తుతానికి నిలిచిపోయింది. గృహ వినియోగదారుల సిలిండర్ల సరఫరా యథాతథంగా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా కేవలం ఒక సిలిండర్ ఉన్న వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా డబుల్ సిలిండర్లు ఉన్న ప్రజలకు ప్రస్తుతానికి గ్యాస్ కొరత లేక సజావుగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు సిలిండర్ కోసం బుక్ చేశామని అయినా రాలేదని గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వచ్చి వాకప్ చేస్తున్నారు. బుకింగ్ చేశామని ఖచ్చితంగా సిలిండర్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతానికి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో డోర్ డెలివరీ చేసే పరిస్థితి లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలిండర్ కోసం బుక్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఆన్లైన్ లో నమోదు చేసి సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. కొందరు కాల వ్యవధి ముగియక ముందే సిలిండర్ బుక్ చేసుకుంటుండగా వారికి కావలసిన గడువును మెసేజ్ రూపంలో సూచిస్తుంది. చాలా మంది వినియోగదారులకు సమయం ఉండడంతో ఓటీపీలు రావడం లేదు. అలాంటి కారణాలతో సిలిండర్ల డెలివరీలో జాప్యం జరుగుతోంది. క్యూ లైన్ లో ఖాళీ సిలిండర్లు పెట్టి జనాలు ఎదురు చూస్తున్నారు. కస్టమర్ల మిడిల్ ఈస్ట్ యుద్ధ కారణంగా మన దేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండర్ కొరకు గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు బుకింగ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించడంతో కొంతమంది తెలియక ఖాళీ సిలిండర్ తీసుకొని గ్యాస్ గోదాంకు వస్తున్నారు. దీంతో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ సిలిండర్ వస్తుందా రాదా, వంట చేస్తామా లేదా, కట్టెల పొయ్యే మాకు దిక్కా అంటూ ప్రజలు బాధపడాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.